Hello Andy, welcome to Telangana Champions Academy. As part of our GK Foundation batch, మేము ఆల్రెడీ geography కోర్స్ అనేది లాంచ్ చేసినామండి. ఇట్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ 9 చాప్టర్స్ అనేది కంప్లీట్ అయినాయి కోర్స్లో. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్ త్రూ అవర్ యాప్ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ అండ్ త్రూ అవర్ వెబ్సైట్ telanganachampionsacademy.com. రెండిటి త్రూ మీరు లాగిన్ అయ్యి మీరు కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకొని. ఈ వీడియోలో మనం కంప్లీట్ ఏన్షియంట్ హిస్టరీ యొక్క కోర్స్ డీటెయిల్స్ ప్లస్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కోర్స్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే, దిస్ ఈజ్ అ బైలింగ్వల్ కోర్స్ అండి, అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. ఓకేనా, పీడిఎఫ్ కూడా ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటుంది. అటు తెలుగు మీడియం వాళ్ళకైనా ఇటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా రెండింటికి యూస్ఫుల్లో ఉండే విధంగా ఇది డ్రాఫ్ట్ అనేది చేసిన నేను ఈ కోర్స్ని విత్ కలర్ఫుల్ పీడిఎఫ్ అండి. పీడిఎఫ్స్ అన్ని కలర్ఫుల్ ఉంటాయి, అలాంగ్ విత్ పిక్చర్స్ అటాచ్డ్ ఉంటాయి. పిక్చర్స్ ఉంటే మీకు ఈజీగా మీరు దాన్ని గ్రాస్ చేసుకోవచ్చని ఆ పిక్చర్స్ కూడా యాడ్ చేసిన మీకు ప్రతి ఒక్క కంటెంట్కి సపరేట్ టాపిక్కి పిక్చర్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఏ ఎగ్జామ్ అయినా కానీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా కానీ, యూపీఎస్సీ మెయిన్స్ అయినా కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ, 2, 3, 4, ఎస్ఐపిసి కానీ, హైకోర్టు జాబ్స్ కానీ, ఎటువంటి జాబ్స్ ఉన్నా కూడా, ఎటువంటి ఎగ్జామ్స్ ఉన్నా కూడా అన్నిటికీ యూస్ఫుల్ అండి. ఓకేనా, కోర్స్ ఈజ్ జస్ట్ ఫర్ 149. దిస్ ఈజ్ టు మేక్ ద ఎడ్యుకేషన్ అఫోర్డబుల్. వీఆర్ లాంచింగ్ ఎట్ వెరీ లో ప్రైజెస్ అండి. వ్యాలిడిటీ విల్ బీ ఫర్ 1 year. ఓకేనా, 1 year వ్యాలిడిటీ ఉంటుంది జస్ట్ ఫర్ 149 అండి. ఎవరికైనా ఎన్రోల్ కావాలనుకుంటే మీరు త్రూ యాప్ ఆర్ త్రూ వెబ్సైట్ మీరు ఎన్రోల్ కావచ్చు. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్ ఆర్ telanganachampionsacademy.com వెబ్సైట్. యూజింగ్ దిస్ టు యూ కెన్ ఎన్రోల్. ఇప్పుడు సిలబస్ చూసుకుంటే మనం ఏన్షియంట్ హిస్టరీని కంప్లీట్గా 16 చాప్టర్స్గా డివైడ్ చేసినాండి నేను. 16 చాప్టర్స్లో ఎక్స్క్లూజివ్లీగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు దాంట్లో యాడ్ చేసిన త్రూ స్టాండర్డ్ బుక్స్ అండ్ త్రూ ఎన్సీఆర్టీస్. మీరు ఇంకా ఎక్కడ చూసే అవసరం లేదు, వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. అలాంగ్ విత్ వీడియోస్ నేను ఈ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. వీడియో లెక్చర్ కాగానే మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా, వేరే ఏ సోర్స్ కూడా రిలై కావాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలై ఆన్ దిస్ సోర్స్ అండి. కంప్లీట్గా కవర్ చేస్తున్నాను యాన్షియంట్ హిస్టరీ అని. ఇది యాన్షియంట్ హిస్టరీ తర్వాత మెడివల్, మోడర్న్, దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇవన్నీ లైన్గా కవర్ చేస్తానండి. ఒకవేళ మీరు కంప్లీట్ కోర్స్ జీకే ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే 799కి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇండివిజువల్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే 149. ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ యొక్క కంప్లీట్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఏన్షియంట్ హిస్టరీని 16 చాప్టర్స్గా డివైడ్ చేసినాను నేను. ఈ 16 చాప్టర్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసిన ఎటువంటి ఎగ్జామ్ అయినా ఏన్షియంట్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తే ఈ 16 చాప్టర్స్ నుంచే వస్తాయండి. ఓకేనా, దిస్ ఈజ్ మై గ్యారంటీ. కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ అలాంగ్ విత్ స్టాండర్డ్ బుక్స్ ఈ రెండింటిని రిఫరెన్స్గా తీసుకొని ఈ కంటెంట్ అనేది ప్రిపేర్ చేసినాను మీకోసం. ఈ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీకు. ఎవ్రీ వీడియో లెక్చర్ తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ జియోగ్రఫీ అనేది స్టార్ట్ అయింది, 9 చాప్టర్స్ అనేది కంప్లీట్ అయినాయి. అది ఒకవేళ మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు. అలాంగ్ విత్ జీకే ఫౌండేషన్ కోర్స్ మొత్తం 7 సబ్జెక్ట్స్ కావాలనుకుంటే జీకే ఫౌండేషన్ కోర్స్ తీసుకోవచ్చు. నా ఇప్పుడు 16 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండి. ఓకేనా, ఏన్షియంట్ హిస్టరీ యొక్క ఎవిడెన్స్, ఆధారాల గురించి చూస్తాం మనం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 2 ప్రీ హిస్టారిక్ ఏజ్. ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే పేలియోలిథిక్ ఏజ్, మిసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్, ఐరన్ ఏజ్, ఇవన్నిటి గురించి చూస్తాం అనమాట. దాని తర్వాత వచ్చేది ఏంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఓల్డెస్ట్ సివిలైజేషన్ అండి. ఓకేనా, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. మొత్తం కంప్లీట్గా 4 సివిలైజేషన్స్ ఉండే. ఏవేవి ఉండేవి? ఫస్ట్ వన్ వచ్చేసి ఈజిప్టియన్ సివిలైజేషన్, దాని తర్వాత వచ్చేసి మెసోపొటేమియన్ సివిలైజేషన్, దాని తర్వాత చైనీస్ సివిలైజేషన్, దాని తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనా, ఇవన్నీ కంటెంపరీ అండి, ఒకటే టైం లైన్లో ఉండే అనమాట. ఇవన్నీ సివిలైజేషన్స్, ఈజిప్టియన్, మెసోపొటేమియన్, చైనీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీస్ ఆర్ ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. ఓకేనా, ఇండస్ వ్యాలీ తర్వాత వేరే సివిలైజేషన్స్ వచ్చినాయి. ఇండస్ వ్యాలీ ఇంక్లూడెడ్ ఏముంటాయండి, హరప్ప, మోహెంజదారో, రాఖీఘరి, ధోలావీరా, ఇవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక పార్ట్ అనమాట, సింధులోయ నాగరికత. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ వేదిక్ ఏజ్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజ్ వస్తుంది. ఓకేనా, ఈ వేదిక్ ఏజ్లో మనం వేదాస్ గురించి, ఉపవేదాస్ గురించి,
వాటి గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత వచ్చేది రిలీజియస్ మూమెంట్స్, ఓకేనా. మత ఉద్యమాల గురించి చూస్తాం అనమాట చాప్టర్ 5లో. చాప్టర్ 6 వచ్చేసి కంప్లీట్లీ ఆన్ బుద్ధిజం అండి. బౌద్ధ మతం గురించి కంప్లీట్గా చూస్తాం అనమాట చాప్టర్ 6లో. దాని తర్వాత వచ్చేసి జైనిజం, శ్వేతాంబర్లు, దిగంబర్లు అన్నిటి గురించి మొత్తం కంప్లీట్ జైన్ హిస్టరీ గురించి దీంట్లో చూస్తాం. దాని తర్వాత చాప్టర్ 8 వచ్చేసి మహాజనపదాస్ అండి. మొత్తం 16 మహాజనపదాస్ గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తాం మనం దీని చాప్టర్లో. దాని తర్వాత చాప్టర్ 9లో మగధా కింగ్డమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెవరు రూల్ చేశారు, దాని తర్వాత ఏమైంది, డిక్లైన్ ఎట్లయింది, అన్నిటి గురించి చూస్తాం అనమాట. చాప్టర్ 10లో పర్షియన్ గ్రీక్ ఇన్వేషన్స్, ఫస్ట్ టైం పర్షియన్ గ్రీక్ ఇన్వేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అవన్నీ చాప్టర్ 10లో డిస్కస్ చేస్తాం. చాప్టర్ 11 ఏమో మౌర్య సామ్రాజ్యం గురించి, మౌర్యన్ ఎంపైర్ గురించి చూస్తాం. మౌర్య సామ్రాజ్యం ఎట్లా డిక్లైన్ అయింది, ఓకేనా, ఆఫ్టర్ అశోక ఎట్లా డిక్లైన్ అయిందని పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో చూస్తాం మనం. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ చాప్టర్ నుంచి. ఇది చాప్టర్ 12లో చూస్తాం. చాప్టర్ 13లో గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా అండి, ఓకేనా. గుప్తా ఎంపైర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో నుంచి ఎవ్రీ ఎగ్జామ్లో పక్కాగా ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా వస్తుంది. గుప్తా పీరియడ్, గుప్తన్ ఎంపైర్ అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్, ఇవన్నీ 3 డిఫరెంట్ చాప్టర్స్లో చూస్తాం మనం, 13, 14, 15. లాస్ట్ చాప్టర్ వచ్చేసి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ అండి, ఓకేనా. సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ దక్షిణ భారత రాజ్యాలు ఏమేమి ఉంటాయి, చోళ, చేర, పాండ్య, విజయనగర కింగ్డమ్, ఇవన్నీ కింగ్డమ్స్ ఉంటాయి కదా, దాని గురించి ఎక్స్క్లూజివ్గా మనం చాప్టర్ 16లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిలబస్ అండి. మీరు ఇంకా ఎటువంటి సోర్స్ చూడాల్సిన అవసరం లేదు. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ దిస్ ఈజ్ మై గ్యారంటీ. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచే వస్తుంది, ఓకేనా. అంత కంప్లీట్గా కవర్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీకు ఈ కోర్స్ కావాలనుకుంటే ప్లేస్టోర్లో యాప్ ఉంది, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్. ఒకవేళ వెబ్సైట్ త్రూ తీసుకోవాలనుకుంటే తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ.com వెబ్సైట్ కూడా ఉంది. దాంట్లో ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీరు కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తానండి మీకు. ఆల్రెడీ జాగ్రఫీ కోర్స్ అనేది లాంచ్ చేశాను కదా. జాగ్రఫీ కోర్సు కంప్లీట్గా దిస్ ఈజ్ కంప్లీట్ జీకే ఫౌండేషన్ కోర్స్ అండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. మొత్తం 7 సబ్జెక్ట్స్ అనేది ఎక్స్క్లూజివ్గా కవర్ అవుతున్నాయి. ఏవేవి హిస్టరీలో మళ్ళీ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, దాని తర్వాత వచ్చేసి జాగ్రఫీ, పాలిటీ, ఇంకా ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఆల్ దీస్ 7 సబ్జెక్ట్స్ విల్ బీ ఎక్స్క్లూజివ్లీ కవర్డ్ ఇన్ దిస్ 799 కోర్స్ అండి. మొత్తం ఇది జీకే ఫౌండేషన్ కోర్సు, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, ఓకేనా. జీకే గురించి ఎటువంటి బాధ లేకుండా ఇది ఒక్కటి కవర్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో టాప్ స్కోర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది, ఓకేనా. ఈ పీడిఎఫ్ చూద్దామండి ఎట్లా ఉందో. మొత్తం జాగ్రఫీని కూడా 40 చాప్టర్స్గా డివైడ్ చేసిన. వరల్డ్ జాగ్రఫీ ఏమో 24 చాప్టర్స్, ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి 16 చాప్టర్స్. ప్రతిదీ ఇన్ కలర్ఫుల్ పీడిఎఫ్ అండి, కలర్ఫుల్ ఫార్మాట్లో మంచి పిక్చర్స్తోని ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతిదీ కంపైల్ చేసి పెట్టాను నేను. ఇలా విత్ పిక్చర్స్ చదువుకుంటే మీకు ఈజీగా అది మైండ్లో గుర్తుండిపోతుంది. అందుకే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. దట్ టు విత్ అఫోర్డబుల్ ప్రైస్ అండి, ఓకేనా. అఫోర్డబుల్ ప్రైజెస్తోని మీకు కంప్లీట్గా జీకే ఫౌండేషన్ కోర్స్ అనేది లాంచ్ చేసిన. ఒకవేళ కంబైన్గా తీసుకోవాలనుకుంటే ఆల్ ది 7 సబ్జెక్ట్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ జస్ట్ 799. ఒకవేళ ఇండివిజువల్ తీసుకోవాలనుకుంటే 149 రూపీస్కి అవైలబుల్ ఉంది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. దిస్ ఈజ్ మై వెబ్సైట్. ఏన్షియంట్ హిస్టరీ కూడా సపరేట్గా ఉంది 149. కరెంట్ అఫైర్స్ ఒకవేళ కావాలనుకుంటే January 26 నుంచి December 2026 వరకు. దిస్ ఈజ్ ఫర్ లైఫ్ టైమ్ అండి, లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో జస్ట్ ఫర్ 299 రూపీస్. కంప్లీట్ వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ దిస్ కోర్స్. ఒకవేళ మీరు కంప్లీట్గా ఫౌండేషన్ కోర్సు తీసుకోవాలనుకుంటే 799 అండి. మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదప్పుడు మొత్తం దీంట్లో కవర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ డెఫినెట్లీ ఎన్రోల్ అండి త్రూ ద యాప్ అండ్ త్రూ ద వెబ్సైట్, ఓకేనా. థ్యాంక్ యూ అండి.